ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. ఎంపీ యూపీ స్కూల్ జిల్లెడుగుంట మడకసిర హెచ్ఎం కె బూతన్న ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె బూతన్న మాట్లాడుతూ సామాజిక సమానత్వ జ్ఞానాన్ని అందించేందుకు కలంతో పోరాటం చేసిన భారత మహిళా చైతన్యానికి ఆద్యురాలు. ఆమె మహిళా హక్కులకు సాధించడం ద్వారా సంపూర్ణ మానవ హక్కుల సాధన సాధ్యమవుతుందనే విశ్వాసంతో జీవితకాలం తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి పోరాడిన దిశాలి. కుల లింగ వివక్షలతో కూడిన విలువలు మూఢనమ్మకాలతో ఉన్న నాటి సమాజాన్ని సమసమాజంగా నడిపించేందుకు బాలిక విద్య, బాల వివాహాలు, సతీ సహగమనం, దళిత, బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సావిత్రిబాయి పూలే తన జీవితకాలం అలుపెరగని పోరాటం చేశారని, కావున ఆమె ఆశయ సాధనకు మనమందరం నడుము బిగించాలని పిలుపునిచ్చారు. తదనంతరం పాఠశాలలో పనిచేయు వి సుధారాణి, ఆర్ సునీత, బికే ఇందిరమ్మ, ఎస్ లలితమ్మ అను మహిళా ఉపాధ్యాయులను పూలమాలలు, శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంకే బూతన్న, ఉపాధ్యాయులు జి కరియన్న, బి శ్రీనివాసులు, విద్యార్థులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా మడకసిర రిపోర్టర్ ఈశ్వర్. మన మహాకవి గురుగాడ అప్పారావు ఏం చెప్పాడు? కన్యాశుల్కం అనేటటువంటి ఒక నాటికను లిఖించినాడు. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ తెలుసు కదా. సో అలాంటి మొగుడు ముసలివానికి ఆ పూర్ణమ్మను కట్టబెడితే భర్త వెళ్ళిపోయే లోపల మొగుడు చనిపోతాడు. మరి అలాంటి వాళ్ళు చనిపోతే ఆ భర్తతో పాటు ఈ అమ్మాయిని అగ్గిలో వేసి స్వయంగా పోయి దూకి చనిపోవాలి. ఇలాంటి ఇలాంటి పరిస్థితి ఆ రోజు బాలికలకు చదువు లేదు. బాలిక చదువుకు ఈ విధంగా సమాజంలో నేనే అన్ని చెప్తే బాగుండదు. సమాజంలో అనేకమైనటువంటి రుగ్మతలు ఉన్నాయి. వీటన్నిటిని ఎదుర్కొంది ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వంతో కలిసి ఈ ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు జెండరు ఇలా లేదు, వాళ్ళకి స్త్రీ పురుష వ్యత్యాసం లేదు, క్యాస్ట్ లేదు, రిలీజియన్ లేదు, ఆల్ ఆర్ ఈక్వల్, అంతా మనుషులే అనేటటువంటి భావనతో ఉన్నటువంటి వాళ్ళ సిద్ధాంతాలు నచ్చి వాళ్ళతో కొన్ని సొసైటీలను కూడా ఏర్పాటు చేసి ఈ భారత సమాజాన్ని సంస్కరించేదానికి వాళ్ళలో కూడా పాల్పంచుకున్నారు. సో ఈ విధంగా ఆమె 1890